వెల్కమ్ టు పిఆర్ నిఘా. దళిత ఉద్యమ నాయకుడు మాజీ ఎంఆర్పిఎస్ అగ్రనేత రేగుంట సునీల్ మాదిగ గారు మనతో ఉన్నారు. ఏ విధంగా దళిత సంఘాల ఐక్యత కొరకు ఆయన పోరాటం చేయబోతున్నారు, ఏ విధంగా ఎస్సీల లోపల మాదిగ లోపల రిజర్వేషన్స్ని తీసుకురాబోతున్నారు, రాష్ట్ర దేశ రాజకీయాల లోపల దళిత సంఘాలను ఏ విధంగా ఐక్యం చేయబోతున్నారు తదితర అంశాలపై ఆయనతో చర్చిద్దాం. నమస్కారం. ముఖ్యంగా సునీల్ గారు, గత 6 నెలల నుంచి మీరు అనేక జిల్లా లోపల పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటన చేసిన సందర్భంగా గతంలో ఉన్నటువంటి ఏదైతే ఐక్యత ఉందో, అంటే ఎంఆర్పిఎస్ నడిపినటువంటి అగ్రనేత, ఆయన పేరు కూడా తెలిసి, ఆయన లోపల అనైక్యతను మీరు ఏ విధంగా క్యాచ్ చేసుకోగలుగుతున్నారు? అంటే క్యాచ్ అంటే ఐ మీన్ దట్ ఆయన లోపల అనైక్యత ఉంది అని స్పష్టంగా మీకు గ్రామాల లోపల కానీ లేకపోతే పట్టణాల లోపల మీ గుడిసె లోపల తిరిగినప్పుడు కనిపించింది. ఇక్కడ గతంలో ఎంఆర్పిఎస్ పేరు మీద వచ్చినటువంటి ఒక నాయకుడు, ఆయన వెంబడి మేమందరం కూడా కార్యకర్తలుగా తిరిగినాం, పనిచేసినాం. ఆయన ఎప్పుడు రాజకీయ పార్టీ కోణం ఎత్తుకుంటుండో, ఎప్పుడు మాదిగ ఉద్యమాన్ని ఎత్తుకుంటుండో అర్థం కానటువంటి పరిస్థితిలో ప్రజలు నెట్టబడ్డారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మాదిగ ఉద్యమం అనివార్యత ఉన్నది. ఎందుకంటే మాదిగలకు రావాల్సినటువంటి హక్కులు ఏవి కూడా అటు కేంద్ర ప్రభుత్వం నుండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి సాధించుకోవాలంటే మరొక్కసారి మాదిగలు మరో పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గతంలో ఎంఆర్పిఎస్లో పనిచేసి వివిధ గ్రూపులుగా విడిపోయినటువంటి నాయకులందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికే 6 నెలల క్రమంలో ఒక సమన్వయ కమిటీ పేరు మీద, ఎంఆర్పిఎస్ కోఆర్డినేషన్ కమిటీ పేరు మీద గతంలో రాష్ట్రాధ్యక్షులుగా చేసినటువంటి యాదాకుల భాస్కర్ మాది అన్న గారిని చైర్మన్ పెట్టుకొని, మరో ఎంఆర్పిఎస్ చీలిక గ్రూప్ నుండి వచ్చినటువంటి దండు సురేందర్ మాది అన్న గారిని కోఆర్డినేటర్ పెట్టుకొని, నేను ఒక కోఆర్డినేటర్గా వర్క్ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్లందరినీ కలుస్తూ వస్తున్నాం. త్వరలోనే ఒక మంచి రాష్ట్ర కమిటీ ప్రకటించి మరో పోరాటానికి మాదిగలను సిద్ధం చేసే కార్యాచరణలో భాగంగా బయలుదేరమనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంటే కృష్ణ లోపల మందకృష్ణ మాదిగ లోపల నాయకత్వం లోపల లక్షణాలు స్పష్టంగా మీకు కనిపిస్తున్నాయా? అంటే మీరు గుడిసె లోపల అక్కడ తిరిగినప్పుడు, నాయకులకు తిరిగినప్పుడు కనిపించింది అది? ఆయనని మా జాతి ఉద్యమకారుడిగా, మా జాతి పెద్దన్నగా మేమందరం కూడా భుజాల మీద ఎత్తుకున్నాం. ఆయన సీరియస్గా వర్గీకరణ ఉద్యమాన్ని నడిపితే మేమందరం కూడా ఆయన వెంట నడిచిన వాళ్ళం. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు దెబ్బలు తిని జైళ్ల పాలై కష్టాలు అనుభవించినటువంటి కార్యకర్తలు మేము. ఆయన ఎప్పుడైతే ఎటు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడపకుండా అటు రాజ్యాధికారాన్ని సాధించకుండా ఇవాళ ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆనాడు ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమకారులు అందరం ఒకటై ఒక ఉమ్మడి వేదిక మీద మళ్ళా కలిసి పనిచేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఉదాహరణకి 2014 జనవరి 4వ తేదీ మహాజన సోషలిస్ట్ పార్టీ పెట్టింది. 2018 ఎన్నికలు వచ్చేటప్పటికి ఆ పార్టీ కనీసం ఎక్కడ పోటీ కూడా చేయలేదు. పోనీ వాళ్ళ కార్యకర్తలు అక్కడక్కడ ప్రచారం చేసింది కదా అంటే, ఆ ప్రచారం చేసిన కార్యకర్తలు కూడా వాళ్ళు మద్దతు చేసిన కాంగ్రెస్ పార్టీ కండువలు వేసుకొని ప్రచారం చేసినారు తప్ప ఒక్కరు కూడా మహాజన సోషలిస్ట్ పార్టీ కండు వేసుకోలే. ఈవెన్ మందకృష్ణ గారు కూడా మహాజన సోషలిస్ట్ పార్టీ కండు వేసుకోలే, కాంగ్రెస్ కండువా వేసుకొని హెలికాప్టర్లు తిరిగి ప్రచారం చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గమనిస్తున్నాం. ఈ క్రమంలోనే మళ్ళీ ఈయన మహాజన సోషలిస్ట్ పార్టీ పేరు మీద నేను నాగార్జున సాగర్లో పోటీ చేస్తా అని చెప్పి మళ్ళీ మనం ముందుకు వస్తున్నాం. ఇవాళ నాగార్జున సాగర్లో పోటీ అంటే జనరల్గా 2018 ఎన్నికలు వచ్చినప్పుడు రాజ్యాధికారం సాధించాల్సినటువంటి మాటలు మాట్లాడిన ఈయన ఆ మాటను మర్చిపోయి ఇప్పుడు నాగార్జున సాగర్ ఎన్నికల్ని దృష్టి పెట్టి నేను పోటీ చేస్తా లేకపోతే నేను అభ్యర్థిని పెడతా అనడానికి కారణం ఏంటంటే, చాలా తెలివిగా ఒక సామాజిక వర్గం ఓట్లని ఒక పార్టీకి వెళ్లకుండా చీల్చడం కోసం జరుగుతున్నటువంటి కుట్రలో భాగమే అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అది అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మాదిగ ఉద్యమాన్ని నాడు జైలుకెళ్ళి దెబ్బలు తిన్న కార్యకర్తలు ఎత్తుకోబోతున్నారు. ఖచ్చితంగా అందరం సమన్వయం చేసి త్వరలోనే ఒక కమిటీ ప్రకటించి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి హక్కుల కోసం కార్యాచరణ ప్రకటించబోతున్నాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. స్పష్టమైన కార్యాచరణ ప్రకటించబోతున్నాను అంటున్నారు. ఇదే సమయం లోపల ఈ రాష్ట్రం లోపల లేదా దేశం లోపల ఉన్నటువంటి ప్రస్తుతం కేటగిరీస్ మీద మీ స్పందన? బీజేపీ పార్టీ గతంలో వాళ్ళ అధికారంలో లేనప్పుడు మేము అధికారంలోకి వస్తే 100 రోజులనే వర్గీకరణ చేస్తామని చెప్పి అనేక వేదికల మీద మాట్లాడినరు, అనేక ఉపన్యాసాలలో చెప్పింది. ఢిల్లీలో మాదిగలు ధర్నా చేస్తున్నప్పుడు బీజేపీ అగ్రనేతలు పాల్గొని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉన్నది, మేము కన్నతల్లి లెక్క బీజేపీ పార్టీ మీ వెంబడి ఉంటుందని చెప్పేసి గతంలో అనేక సార్లు మాట్లాడింది. ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చి 7 ఏళ్ళు దాటుతున్నా ఇప్పుడు వర్గీకరణ అంశం బీజేపీ నేతలు కనీసం ఎత్తకుండా మౌనం వహిస్తున్నారు.
మొన్నటికి మొన్న కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్దాస్ అత్వాలే గారు ఒక మాట మాట్లాడారు. వర్గీకరణ అనేటువంటిది టెక్నికల్ ఇష్యూ, ఈ టెక్నికల్ ఇష్యూ కాబట్టి ఇది ఇప్పుడు పరిష్కారం కాదు అని మాట్లాడారు. మరి నాడు మాట ఇచ్చినటువంటి బీజేపీ అగ్రనేతలకు ఇది టెక్నికల్ ఇష్యూ అనేటువంటి విషయం తెలియదా? నాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి బీజేపీ నేతలకు ఇది టెక్నికల్ ఇష్యూ అని తెలియదా? అంటే నాడు అధికారంలో లేనప్పుడు వర్గీకరణకు చాలా మద్దతు ఇస్తున్నట్టు మాట్లాడి ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు ఈ సాంకేతిక కారణాల సాగు చూపడం అంటే అది మాదిగల్ని మభ్యపెట్టడమే అవుతుంది. ఇక రెండో అంశం, ఇక్కడ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తక్షణమే ఈ పార్లమెంట్ సమావేశాలనే వర్గీకరణ బిల్లు వచ్చే విధంగా కేంద్రంతో మాట్లాడి ఒప్పించి వర్గీకరణ తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు గతంలో అసెంబ్లీలో ఒక మాట చెప్పిండ్రు, మాదిగలకు నేనే అండగా ఉంటా, వర్గీకరణ ఉద్యమానికి నేనే నాయకత్వం వహిస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆ మాట ప్రకారం ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారే ప్రత్యేక చొరవ చూపి తెలంగాణ ఉద్యమంలో ఆయన వెంట నడిచినటువంటి మాదిగలకు న్యాయం చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెంచే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారే భుజాలకు ఎత్తుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అగ్రవర్ణాల పేదలకు మీరు వ్యతిరేకం కాదు, కానీ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్స్ మీరు సమర్థిస్తారు. మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతం వెనుకబడ్డ ఏ వర్గమైనా సమాజంలో గౌరవంగా బతకాలని ఆ మహానుభావుడు కోరు. మాన్యవర్ కాన్షీరామ్ గారు ఎవరెంతమందో వారికంత వాటా, మేమెంతమందిమో మాకంత వాటా అనేటువంటి నినాదంతో కాన్షీరామ్ గారు రాజ్యాధికారం సాధించారు. ఈ క్రమంలోనే వాళ్ళు అగ్రకుల పేదలైనా ఇంకా ఏ వర్గంలో పేదలైనా వాళ్ళు ముందుకు రావడానికి ప్రభుత్వాలు ప్యాకేజీలు ఇచ్చినా రిజర్వేషన్లు ఇచ్చినా మేము వ్యతిరేకం కాదు. మా జనాభా ప్రాతిపాదికన మా జనాభా ఎంతున్నదో మా నిష్పత్తి ప్రకారం మాకు రావాల్సిన వాటా కావాలని మేము వర్గీకరణ కోసం పోరాడుతున్నాం. అట్లనే అగ్రకుల పేదలు వాళ్ళకు జనాభాకు అనుగుణంగా వాళ్ళు రిజర్వేషన్లు కోరడం, ప్యాకేజీ కోరడం మేము 100% సమర్థిస్తున్నాం. ఈ క్రమంలోనే మొన్న కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కు కేసీఆర్ గారు ప్రకటించినటువంటి రిజర్వేషన్లను మేము 100% సమర్థిస్తూ ఉన్నాం. ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రకులాల్ని పేదలను ఆదుకునే విధంగా ఏ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా సమర్థిస్తాం. కానీ అగ్రకులాలను ఆదుకునే పేరు మీద అణగారిన వర్గాల రిజర్వేషన్లకు భంగం కలిగే విధంగా లేదు అణగారిన వర్గాల రిజర్వేషన్లకు తూట్లు పొడిచే విధంగా ఏ పార్టీ వ్యవహరించినా ఖచ్చితంగా మేము తిరుగుబాటు తప్పదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్న జరిగిన ఈడబ్ల్యూఎస్ ఆత్మీయ గౌరవ సభ లోపల ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటల మీద కొద్దిగా మీరు ఫైర్ అయినట్టు కారణం? చెల్లధర్మారెడ్డి గారు పరకాల ఎమ్మెల్యే గారు ఒక విషయాన్ని ఆయన గమనించాలి. ఆయన మాట్లాడుతూ ఒక అధికారిని ఉద్దేశించి ఒక మాట అన్నారు, పనికిరాని ఆఫీసర్లని. పనికిరాని ఆఫీసర్లు అని ఆయన దృష్టిలో బహుశా నిక్కచ్చిగా డ్యూటీ చేసుకునేటువంటి మా ఆఫీసర్లు ఆయనకు పనికిరాని వాళ్ళగానే కనబడతారు కావచ్చు. ఎందుకంటే ఫ్రాడింగులు చేసి లంచాలు తీసుకొని లేకపోతే కుంభకోణాలు చేసేటువంటి ఆఫీసర్లు చల్లాధర్మారెడ్డి గారికి చాలా మంచి వాళ్ళగా కనబడతారు కావచ్చు. కానీ ఆయన దృష్టిలో నిజాయితీగా పనిచేసేటువంటి మా ఆఫీసర్లు పనికిరాలు అనే కనబడతారేమో. ఆయన ఇంకో మాట మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈ రిజర్వేషన్లు చేయబట్టే కొంతమంది ఇట్లా తయారైండ్లు, లేకపోతే రాష్ట్రంలో దేశంలో ఈ జిల్లాలో వాళ్ళే ఉన్నారు, వాళ్ళు చేయబట్టే రాష్ట్రం వెనుకబడుతుంది అనేటువంటి మాట మాట్లాడి చల్లాధర్మారెడ్డి గారు మీ జనాభా ప్రాతిపాదికకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్న రెడ్ల జనాభా ప్రాతిపాదికకు అనుగుణంగా మీరు కనుక రిజర్వేషన్లు అనుభవిస్తే ఇవాళ మీరు ఎమ్మెల్యే ఎక్కడ అవుతారో మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా. మీరు ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుండి రెడ్లు ఎన్ని మంత్రి పదవులు అనుభవించిందో, రెడ్లు ఎన్నిసార్లు ముఖ్యమంత్రులు చేసిందో మీరు ఒక్కసారి గమనించుకోండి. ఒకసారి మా వాళ్ళు ఆఫీసర్ అయితేనే రిజర్వేషన్లు ఎత్తేయాలనే మాట మీరు మాట్లాడుతున్నారు కదా, మరి రెడ్లు ముఖ్యమంత్రులై మంత్రులైతే మరి మీకెందుకు రిజర్వేషన్ ఇంకా వర్తించాలని చెప్పేసి, మీకెందుకు ఆ పదవుల రిజర్వేషన్ ఇంకా వర్తించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు కూడా ఎమ్మెల్యేకి అనర్హులే, మీరు కూడా ఎమ్మెల్యే చేయడానికి అనర్హులే. ఒకసారి టీడీపీ పార్టీ నుండి గెలిచి తర్వాత మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చి మీరు మాట్లాడుతున్న మాటలు టీఆర్ఎస్ మైండ్ సెట్తో మాట్లాడతలేరని మేము భావిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రిజర్వేషన్లకు అనుకూలం. మీరు మాట్లాడే మాటలు అది టీఆర్ఎస్ మైండ్ సెట్తో కాదు, మీరు మాట్లాడే మాటలు బహుశా బీజేపీ మైండ్ సెట్ ఏమన్నా మీ బుర్రలో చేరిందేమో అని చెప్పి మేము ఈ సందర్భంగా భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న హెగ్డే గారు
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని మార్చడానికే మేము వచ్చినామని మాట్లాడారు. ఇవాళ మీరు మాట్లాడుతూ ఈ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని చెప్పేసి మీరు మాట్లాడారు. అంటే బహుశా మీ బుర్రలోకి బీజేపీ మైండ్ సెట్ ఏమన్నా చేరిందా, మీ బుర్రలోకి బీజేపీ ఆలోచనలు ఏమన్నా చేరినాయని చెప్పేసి మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. చెల్లా ధర్మారెడ్డి గారు, మీరు అగ్రకులాలకు ఉన్నటువంటి ఆవేదన వెలిబుచ్చితే అగ్రకులాలకు ఇది కావాలని డిమాండ్ చేయండి, మేము సమర్థిస్తాం. అగ్రకుల పేదలను ఆదుకునే విధంగా మీరు మాట్లాడండి, మేము సమర్థిస్తాం. ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అనుకూలంగా మీరు మాట్లాడండి, మేము ఆహ్వానిస్తాం. కానీ దళిత గిరిజన బహుజన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మీరు మాట్లాడడం అంటే మీ లోపల ఎంత కుతకుతలాడిపోతుందో, రిజర్వేషన్లు ఎత్తేయాలనేటువంటి ఒక కుట్రలో మీరు రేపు భాగస్వామి కాబోతున్నారనే విషయాన్ని కూడా మేము గమనిస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ అధినాయకత్వానికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, కవితక్క గారికి ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఈ సందర్భంగా. దయచేసి చెల్లా ధర్మారెడ్డి గారి మీద మీరు ఒక కన్నేసి ఉంచండి. ఈయన భవిష్యత్తులో టీఆర్ఎస్లో కొనసాగుతారో లేరో కూడా కింది వర్గాలకు అనుమానాలు ఉన్నాయి. ఈయన బీజేపీ మైండ్ సెట్తో మాట్లాడుతుండని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము టీఆర్ఎస్ అధినాయకత్వాన్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చెల్లా ధర్మారెడ్డి గారు చేసినటువంటి మాటల్ని మీరు ఒక అగ్రకులానికి ఆపాదిస్తున్నది కొద్దిగా బాధాకరంగా. మేము ఏ అగ్రకులాల్ని కూడా మేము వ్యతిరేకించడం లేదు. అంటే మీరు అన్నారు కదా ఇంతవరకు రెడ్డి కులస్తులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది? అవును, ఈ సందర్భంగా పోలిస్తే అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకి మేము అనుకూలం. అగ్రకులాలు ఉన్నటువంటి పేదలకి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో వాళ్ళను ముందుకు తీసుకురావడానికి అనుకూలం. నేను ఆ వ్యాఖ్యలు చేసింది చెల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ, ఇగో రిజర్వేషన్లు ఒక కుటుంబం అనుభవిస్తే ఒక ఆఫీసర్ అయితే ఆయనకు రిజర్వేషన్లు ఎత్తేయాలి అనే మాట ఆయన మాట్లాడారు. ఒకవేళ మీరు అనుకున్న సూత్రమే, మీరు అనుకున్న ప్రతిపాదికనే వస్తే రెడ్డి సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో అధిక పదవులు అనుభవించారు, మంత్రి కోటాలలో ఉన్నారు. మీరు అన్న సూత్రమే కనుక వర్తించాల్సి వస్తే, మా దాకా, మా ఉద్యోగస్తుల దాకా రావాల్సి వస్తే ముందు మీ రెడ్డి సామాజిక వర్గం మంత్రి పదవులు ఉండే తొలగించాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని పాటించమని చెప్పేసి కోరడం కోసమే నేను ఆ సూచన చేసిన. ఇక రెండో అంశం, అగ్రకులాలలో పేదలు అంటే రెడ్డి, కమ్మ, వెలుమల కంటే బ్రాహ్మణులు, ఇతర అగ్రకులాలు చాలా వెనుకబడి ఉన్నారంటే విషయాన్ని చాలా అర్థమవుతుంది. ముందుగా వాళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చినా, లేకపోతే వాళ్ళకు విద్యా, ఉద్యోగ, రాజకీయ సంక్షేమ రంగాలలో వాళ్ళకు ఒక ప్యాకేజీ ప్రకటించినా మేము ఆహ్వానిస్తాం. ఈ రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, మేము దాన్ని 100% సమర్థించినాం. ఎందుకంటే పేదలను ఆదుకునే విధంగా ఏ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా మేము సమర్థిస్తాం. అగ్రకులాలకు ఇచ్చిన రిజర్వేషన్లు మా రిజర్వేషన్లకు భంగం కలగకుండా, మా హక్కులను ఎత్తివేయకుండా ఏది ఇచ్చినా మేము సమర్థిస్తాం. పేదలకు రిజర్వేషన్లు ఇచ్చే కాడ మేము పూర్తి అనుకూలమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం. ముఖ్యంగా సునీల్ గారు, ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏంటంటే, తెర మీదకి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈడబ్ల్యూఎస్ అనేదంటే, వరంగల్, నల్గొండ, ఖమ్మం లోపల పట్టభద్రుల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అటు రంగారెడ్డి, మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది తెర మీద తీసుకొచ్చింది కేసీఆర్. ఒక రాజకీయ చైతన్యంతో విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇది ఒక రకంగా వాళ్ళ లోపల వాళ్ళని కూడా పడేసుకునే పరిస్థితి. అంటే మీకు ఎస్సీ రిజర్వేషన్ తీసుకొస్తాను మిమ్మల్ని ఒలో వేసుకునేటువంటి మాట వాస్తవం. ఈడబ్ల్యూఎస్ అనేది తీసుకొచ్చి ఒలో వేసుకునే మాట వాస్తవం. అంటే ఇక్కడ కులాల మధ్య తగాదా ఏర్పడడం కొరకు కేసీఆర్ చేస్తున్నటువంటి రాజకీయపరమైనటువంటి ఒక తమాషాగా దీన్ని భావిస్తే, అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ కేంద్రం కూడా ఈ మాట మాట్లాడింది అనేటువంటి విషయం ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఏదైతే ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు ఉన్నాయో చిత్తశుద్ధితో అగ్రకులాలు ఉన్న పేదలకు ఆదుకోవడానికి చేస్తే ఎవరమైనా సమర్థిస్తాం. ఇక ఓటు బ్యాంక్ రాజకీయం చేయాలని చూస్తే ఓటర్లు ఇయ్యాల కాకుండా రేపైనా చైతన్యం అవుతారు. అది బీజేపీ చేసినా, అది టీఆర్ఎస్ చేసినా, అది ఇంకో పార్టీ చేసినా, కేవలం ఓటు బ్యాంకు కోసం మాత్రమే ఆ మాట మాట్లాడితే భవిష్యత్తులో ఆ ఓటు ద్వారానే ఆ సామాజిక వర్గ ప్రజలు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇక మా ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం అది కేసీఆర్ గారి పరిధిలో లేదు. వర్గీకరణ అంశం అనేటువంటిది కేంద్రం పరిధిలో ఉన్నది. మొన్న కూడా సుప్రీంకోర్టు వర్గీకరణ చేసేటువంటి అధికారం రాష్ట్రాలకు ఉన్నది అని చెప్పి మాట్లాడుతూనే గతంలో 5 జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం కొట్టేసింది. కాబట్టి మళ్ళీ 7 జడ్జిలతో కూడినటువంటి ఉన్నత ధర్మాసనానికి ఆ కేసును పంపింది. ప్రస్తుతం అది అక్కడ పెండింగ్లో ఉన్నది.
ఆ పెండింగ్లో ఉన్న అంశం పరిష్కరించబడడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ చూపి రాష్ట్రాలకు అధికారం కల్పించే విధంగా పార్లమెంట్ ద్వారా చట్టం చేయాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారు రిజర్వేషన్ల అంశంలో ఎస్సీ రిజర్వేషన్ల అంశంలో వర్గీకరణ కట్టుబడి ఉన్నారని చెప్పేసి గతంలో చెప్పిండ్రు. అందుకు అనుగుణంగా ఆయన స్వయంగా ప్రధానమంత్రిని కలిసిండ్రు. ఆ విషయాన్ని కూడా మనం మీడియా ద్వారా చూసాం. సో రిజర్వేషన్లకు వర్గీకరణకు కేసీఆర్ గారు అనుకూలమని మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఆయన ముందుకొచ్చి ఈ అంశాన్ని భుజానెత్తుకొని అసెంబ్లీలో మాకు ఇచ్చినటువంటి మాట ప్రకారం కేంద్రంతో పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ గారు ఎత్తుకోవాలని చెప్పేసి మేము సందర్భంగా భావిస్తున్నాం. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ అణగారిన వర్గాలకు అనుకూల పార్టీగా మేము భావించడానికి ఒక ప్రధాన సంఘటన మేము ఇక్కడ గుర్తు చేస్తున్నాం. ఆ ప్రధాన సంఘటన ఏంటంటే, గతంలో అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ గారి విగ్రహం లేదు. అంబేద్కర్ గారి విగ్రహం లేనప్పుడు స్వయంగా ప్రస్తుత నిజామాబాద్ ఎమ్మెల్సీ అయిన కవితక్క గారు ఆమె స్వయంగా దీక్ష బట్టి పోరాడి అంబేద్కర్ విగ్రహాన్ని సాధించారు. అనేక సందర్భాలలో అనేక వేదికల మీద రిజర్వేషన్లకు అనుకూలంగా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. కాబట్టి ఇగో ఈ క్రమంలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పట్ల టీఆర్ఎస్ పార్టీ చిత్తచూపు చూపుతుందని మేము భావిస్తూ ఉన్నాం. తదు అనుగుణంగా వాళ్ళు తీసుకునేటువంటి కార్యాచరణ చర్యలు దాన్ని బట్టి మా యొక్క రాష్ట్ర కమిటీ కూడా భవిష్యత్ నిర్ణయం తీసుకుంటుందని సందర్భంగా స్పష్టం చేస్తుంది. నేను విన్నటువంటి సమాచారం ఏంటంటే మీరు త్వరలోపల కార్యాచరణ ప్రకటిస్తబోతున్నారు. ప్రకటించిన తర్వాత మీరు ఒక పాదయాత్ర చేయబోతున్నారు తెలిసింది. అంటే ఇది నిజమా వాస్తవా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? అంటే మూడు అనుకున్నాం. ఒకటి, ఇప్పటికే సమన్వయ కమిటీ పేరు మీద అది కూడా ఇక్కడ ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉందని మీరు అన్నప్పుడు ఈ పాదయాత్రలు కార్యాచరణ అవసరమా? మీరు గమనించాలి, ఏ పార్టీ అనుకూలంగా ఉన్నా గతంలో టీడీపీ పార్టీ కూడా ఎన్నికలలో మా మద్దతు తీసుకున్నది. 97, 99 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అప్పుడున్న మార్గదండవరం మద్దతు చేసింది. కానీ బన్సిలాల్పేటలో మందకృష్ణ గారు అమర నిరాహార దీక్ష బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ శ్రేణులు ఆందోళన చేసిన తర్వాత మాత్రమే జస్టిస్ రామచంద్రరావు కమిషన్ పెట్టారు. గతంలో తెలుగుదేశం పార్టీకి ఎంఆర్పిఎస్ శ్రేణులు మద్దతు చేసినాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గెలుపులో మాదిగల పాత్ర కీలకంగా ఉన్నది. తర్వాత తెలుగుదేశం పార్టీ వర్గీకరణకు అనుకూలమని చెప్పినా తెలుగుదేశం పార్టీ వర్గీకరణ చేయకుండా జాప్యం చేస్తే ఆ రోజు ఎంఆర్పిఎస్ శ్రేణులు ఆందోళన ఉద్యమం చేస్తే మాత్రమే దిగొచ్చి తెలుగుదేశం పార్టీ వర్గీకరణ ఇచ్చింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ రద్దయిన తర్వాత మేము వర్గీకరణకు అనుకూలమని కాంగ్రెస్ చెప్తున్నప్పటికీ ఎంఆర్పిఎస్ శ్రేణుల ఉద్యమ ఫలితంగానే ఎంఆర్పిఎస్ శ్రేణుల కొట్లాట ఫలితంగానే డిసెంబర్ 10, 2004 రోజు తీర్మానం చేసి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పంపింది. ఎంఆర్పిఎస్ ఉద్యమ ఫలితంగానే 2007లో ఉషా మేరా కమిషన్ వచ్చింది. 2008 ఉషా మేరా కమిషన్ కేంద్రానికి నివేదిక సమర్పించింది. అంటే ఏ పార్టీ అనుకూలంగా ఉన్నా మాదిగ శ్రేణులు ఉద్యమం చేయకుండా ఏం సాధించలేదనేది మాకు చరిత్ర రుజువు చేసింది. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనుకూలమని చెప్పేసి మేము మౌనంగా ఉండడానికి లేదు. టీఆర్ఎస్ పార్టీ అనుకూలమైన ఆ పార్టీలో వర్గీకరణ వ్యతిరేక శక్తులు కూడా ఒకరిద్దరు ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో మా డిమాండ్ను అటు సమాజానికి చాటడానికి ఇటు ప్రభుత్వం దృష్టికి మరొకసారి బలంగా తీసుకెళ్లడానికి ఉద్యమ కార్యాచరణ అనివార్యమని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అయితే అది పాదయాత్ర చేయాలన్నా, సైకిల్ యాత్ర చేయాలన్నా, రథయాత్ర చేయాలన్నా అనేటువంటి ఒక అంశం మేము ఆలోచిస్తూ ఉన్నాం. అది కూడా ఎక్కడి నుండి చేయాలనేటువంటిది మా రాష్ట్ర కమిటీ త్వరలోనే కూర్చోబోతూ ఉన్నాం. కూర్చొని ఒక బ్రహ్మాండమైన కార్యాచరణ ప్రకటించి మళ్ళీ ఒకనాడు మార్గదండోర ఉద్యమం గ్రామాల నుండి ఎట్లయితే పురుడు పోసుకుందో పల్లెల్లో ఉన్నటువంటి గ్రామాల్లో వాడల నుండి పట్టణాలలో ఉన్నటువంటి మాదిగ బస్తీల నుండి మరో పోరాటానికి ఉద్యమాన్ని సిద్ధం చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్స్ సంబంధించి ఎక్కువగా లబ్ధి పొందేది మీరే. ఇప్పుడు ఇదే కాలనీలో మనం కూర్చున్నాం. ఇక్కడ చాలా గుడిసెలు ఉన్నాయి. ఇక్కడ కూలిపోయిన ఇల్లు ఉంది. 6 సంవత్సరాలు అవుతుంది రాష్ట్రం అధికారంలోకి వచ్చి. కనీసానికి ఇక్కడ నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ అంటే అదొక తీరని కలలాగా మిగిలిపోతుంది. చేతిలో ఉన్నటువంటి పని చేయలేనటువంటి కేసీఆర్ తన చేతిలో లేనటువంటి పని చేయగలుగుతాడని మీరు ఎట్లా భావిస్తున్నారు? డబుల్ బెడ్రూమ్ అంశం కేసీఆర్ గారు ప్రకటించిన తర్వాత అత్యంత సంతోషపడ్డ సామాజిక వర్గం ఏంటంటే మాదిగలు. నిజమే, గుడిసెలు ఉన్నటువంటి మా మాదిగలకి డబుల్ బెడ్రూమ్ వస్తుంది కదా అని సంతోషపడ్డాం. డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కోసం 7 లక్షల రూపాయలని ప్రభుత్వం కేటాయించింది. అయితే అక్కడక్కడ అధికారులు ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే
7 లక్షల రూపాయలకి ప్రభుత్వం ముందుకొస్తలేదు కాబట్టి మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందరికీ కట్టించలేకపోతున్నాం అనేటువంటి మాట ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నది. మేము నిజంగా ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు అందాలనేటువంటి సంకల్పం కనుక ప్రభుత్వానికి ఉంటే మీరు ఇస్తానన్న 7 లక్షల రూపాయలకి మరొక్క 3 లక్షల రూపాయలు కలిపి 10 లక్షల రూపాయలు నేరుగా లబ్ధిదారుని ఖాతాలేయండి. ఆయన ఆ డబ్బులతోని డబుల్ బెడ్రూమ్ ఆయన సొంత స్థలంలో కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు కాంట్రాక్టులు రావాలని ఎదురు చూసి లేకపోతే స్థలం దొరకాలని ఎదురు చూసి జాప్యం జరగడం వల్ల మీరు ఏ ప్రకటన అయితే చేసిండ్రో ఆ ప్రకటన కార్యరూపం దాల్చడంలో సన్నగిల్లుతూ ఉన్నది. కాబట్టి తక్షణమే మేము ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఈ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని మా రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మెమోరాండం కూడా సమర్పించబోతా ఉన్నది. ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను మీరు ఫైండ్ అవుట్ చేసిండ్రో ఇప్పటికే గ్రామాలలో ఇల్లు లేని నిరుపేదలను మీరు గుర్తించిండ్రో వాళ్ళందరినీ మరొకసారి గుర్తించి లబ్ధిదారులు అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో నేరుగా 10 లక్షలు ఇవ్వండి. కాంట్రాక్టులతో మాకు పని లేదు. ఆ 10 లక్షల రూపాయలు నేరుగా ఇస్తే ఆ డబుల్ బెడ్రూమ్ మేమే కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానికి తోడు 3 ఎకరాల భూమి పథకం. నిజంగా భూమి లేని వాళ్ళకి భూమి వస్తే ఆర్థికంగా స్వావలంబన జరుగుతుంది. భూమి పోరాటాలే గతంలో ఈ తెలంగాణలో అనేకం జరిగినాయి. అది గుర్తించి కేసీఆర్ గారు 3 ఎకరాల భూమి ఇస్తానంటే మేము ఎంతో సంతోషపడ్డాం. కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి 7 లక్షల ఎకరం చొప్పున 7 లక్షలు ఇచ్చేటువంటి దానికి భూమి దొరుకుతలేదని చెప్పేసి అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. భూమి లభ్యమైతే లేదు కాబట్టి మేము ఆ పథకాన్ని కొనసాగించలేకపోతున్నామని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడుతున్నది. మేము నిజంగా ప్రభుత్వానికి ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం. నిజంగా భూమి లేని దళితులకు భూమి ఇవ్వాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉంటే మీరు ప్రకటించినటువంటి ఎకరాన 7 లక్షల రూపాయల చొప్పున ఇప్పటికే ఎవరెవరు అర్హులో మీరు గుర్తించున్నారు కదా, ఆ గుర్తించినటువంటి వాళ్ళందరికీ నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాలో ఆ 21 లక్షల రూపాయలు వేయండి. ఆ 21 లక్షల రూపాయలు నేరుగా వేస్తే భూమికి బదులు వేరే ఏదైనా వ్యాపారాలు పెట్టుకోనో భూమికి బదులు వేరే ఇతర ఏదైనా పెట్టుకొని దళితులు బతకడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి భూమి లభ్యమైన చోట భూమి దొరుకుతుంది. భూమి లభ్యం కాని చోట తక్షణమే ప్రభుత్వం ప్రకటించిన 21 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ భూమికి బదులు నేరుగా లబ్ధిదారుని ఖాతాలు వేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. దళిత నాయకులు దళిత కార్యకర్తలు ఎన్నో రకాల మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కనుక ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం లేదా బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్కి అనుకూలంగా ఈ పార్లమెంట్లో కానీ లేదా వచ్చే 3-4 ఏళ్ళ లోపల తీసుకురాకుంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మిమ్మల్ని మహాదిగ జాతి నమ్మడానికి నమ్మడానికి అంటే ఏ రకంగా మీ వైపు ప్రయాణించడానికి వాళ్ళని ఏ రకంగా మీ వైపు తిప్పుకోగలుగుతుంది అంటే మీ ప్రయత్నం ఏంటి? వాట్ ఈస్ యువర్ స్టెప్? మీరు అన్నట్టు గతంలో వర్గీకరణ ఉద్యమంలో అనేక మంది కార్యకర్తలు మిలిటెన్సీ పోరాటాలు చేసి జైలుకి వెళ్ళిన సందర్భం, వీరులు కొంతమంది త్యాగాలు చేసిన సందర్భాన్ని మనం గమనించాం. మేము కూడా గతంలో జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు ఇచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి ఆయుధం మా చేతిలో ఉంది. ఆ ఆయుధమే ఓటు. ఇవాళ మాదిగ ప్రజలతో పాటు పీడిత కులాలన్నీ కూడా చైతన్యమవుతూ ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు ఇచ్చినటువంటి ఓటునే ఆయుధంగా గాంధేయ మార్గంలోనే ప్రజాస్వామిక పద్ధతిలోనే మా పోరాటం కొనసాగబోతూ ఉన్నది. ఏ పార్టీలు అయితే మమ్మల్ని వంచి నమ్మించి మోసం చేస్తాయో ఆ పార్టీలకు మా ఓటుదారునే బుద్ధి చెప్పబోతాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి కులం మాదిగలు. తెలంగాణ ఏర్పాటులో ఉద్యమంలో భాగస్వామ్యమైన దాంట్లో అత్యధిక శాతం పార్టిసిపేషన్ చేసినటువంటి కులం మాదిగలు. అట్టే కాదు, తెలంగాణ కోసం జరిగినటువంటి ఆట పాట మాట పోరాటాల్లో మాదిగల పాత్ర గణనీయంగా ఉన్నది. వచ్చిన తెలంగాణలో మా అవకాశాల కోసం మేము పోరాడుతూ ఉన్నాం. ఇవాళ 13% రిజర్వేషన్లు తెలంగాణలో మాకు కల్పించాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లనైతే మాదిగ కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డదో తెలంగాణలో కూడా మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో మాదిగ కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు సంక్షేమ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, డప్పు చెప్పు వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వాలని, దళితులకు 3 ఎకరాల భూమి పథకాన్ని నిక్కచ్చిగా అమలు చేయాలని, 3 ఎకరాల భూమి దొరకకపోతే అందుకు సమానమైన డబ్బుల్ని దళితుల ఖాతాలో వేయాలని, ఇట్లా కొన్ని రకాల డిమాండ్లు తీసుకొని మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాం.
ఆ భవిష్యత్ కార్యాచరణ గ్రామీణ స్థాయిలో కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగానే ఉంటుంది. ఆ ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్ పోరాటాన్ని నిర్మిస్తాం. అంతిమంగా ఇక్కడ ఉన్నటువంటి దళితులందరినీ కూడగట్టి రేపు రిజర్వేషన్లకు రాబోయేటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొనే విధంగా దళితుల్లో ఉన్నటువంటి అటు మాలల నుంచి మొదలుకుంటే బేడ బిడిగ సంఘాల నుంచి మొదలుకుంటే సింధు, రెల్లి, డక్కలి, మాస్టిన్, మోచి కులాలన్నింటినీ కూడా కూడగట్టి రిజర్వేషన్ల పరిరక్షణకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వేదికగా అగ్రకుల ప్రజాస్వామికవాదులను కలుపుకొని మరో పోరాటానికి కూడా మేము సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎస్సీలో మాదిగ లోపల వచ్చేటువంటి రిజర్వేషన్లు తప్పకుండా సాధిస్తామని, మిలిటెంట్ ఉద్యమాలకైనా సిద్ధంగా ఉంటామని, ఏ రకమైన పరిణామాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, 10 రోజుల లోపల తమ కార్యాచరణ ప్రకటించి రంగంలోకి దిగుతామని సునీల్ మాదిగ గారు తెలియజేస్తున్నారు. ఇది PR నిఘా.